అన్న శ్రీలంక బార్డర్ ఎన్ని కిలోమీటర్? ఓన్లీ 25 కిలోమీటరా? అక్కడ మీకు దూరంగా ఒక ల్యాండ్ కనపడుతుంది చూడండి, అదంతా కూడా రామసేతు. అక్కడ దూరంగా ఉంది కదా, అది ఇండియన్ నేవీ గస్తీ బోట్ అంట. అక్కడ కనిపిస్తుంది చూడండి, లాంగ్ రేంజ్ అది. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ రామేశ్వరం. ఈరోజు మనమైతే ఇండియా టు శ్రీలంక బార్డర్ బై బోట్ వెళ్తున్నాము. నా వెనకాల చూస్తున్నారు కదా, అదే మన బోట్. సో యాక్చువల్లీ ఈ బోటింగ్ అడ్రస్ ఎక్కడ, టికెట్ అంతా, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది అవైలబుల్ ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ చెప్తా. మన రామేశ్వరం అగ్నితీర్థం ఉంది కదా, సో అగ్నితీర్థం నుంచి జస్ట్ 200 మీటర్స్లోనే మనకి బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనల్ని పికప్ చేసుకొని మనకు రామసేతు అండ్ శ్రీలంక బార్డర్ కూడా చూపిస్తారంట. సో వెళ్ళి చూద్దాం. అగ్నితీర్థం దగ్గర బస్ స్టాప్ ఉంటుంది. సో ఆ బస్ స్టాప్ నుంచి జస్ట్ 200 మీటర్స్ వాక్ అంతే. అది అగ్నితీర్థం బస్ స్టాప్. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇలా నడుచుకొని వస్తే ఇది బోటింగ్ పాయింట్. అక్కడ బోట్ ఆగింది కదా, ఇప్పుడు మనం ఆ బోట్లోనే ఇండియా టు శ్రీలంక బార్డర్ వెళ్తున్నాం. అలాగే రామసేతుని కూడా మనం వెళ్ళి బోట్లో చూద్దాం. నా లైఫ్లో నేను ఫస్ట్ టైము బై బోట్ వెళ్ళి రామసేతుని చూడబోతున్నాను. సో వెళ్ళి టికెట్ తీసుకొని మనమైతే బోట్ను ఆన్ బోర్డ్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని చూద్దాం. అలాగే రామసేతుని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. చలో. ఈ బోటింగ్ నేమ్ వచ్చేసి శివ బోటింగ్ అని ఉంటుంది. మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 5:30 PM వరకు అయితే ఇది ఉంటుంది. ఇది టికెట్ కౌంటరు. ఇది 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. హాఫ్ అన్ అవర్ ఉంటుంది రైడ్. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఆ ర్యాంపు బోట్ అది సూపర్గా అయితే ఉంది. వెళ్ళి తప్పకుండా చూడాలి. అగ్నితీర్థం దగ్గర మొత్తం సీషోర్ కదా, ఇదంతా కూడా బోట్లు చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఎన్ని పార్క్ చేస్తున్నాయి బోట్లు మొత్తం. ఈ పక్కనే అగ్నితీర్థం. ఇక్కడ ఉన్నాయి కదా, ఇదంతా కూడా లైఫ్ జాకెట్స్. ప్రతి ప్యాసింజర్ కూడా లైఫ్ జాకెట్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన బోట్కి ఇటు సైడ్ చూస్తే చిన్న చిన్న పడవలు ఉన్నాయి, మోటార్ పడవలు. సముద్రం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే టికెట్ అయితే చెక్ చేశారు, లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. మనం బోట్ దగ్గరికి వెళ్తున్నాము. సో బోట్ దగ్గరికి వెళ్ళి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకైతే బ్రిడ్జ్ మాత్రం భలే నచ్చింది అబ్బా. మొత్తం వుడ్తో కట్టారు. కింద అలల తాకిడి, పైన అసలు బ్రిడ్జ్, ఆ పక్కన బోటు, వెనక సముద్రం భలే ఉంది. మనమైతే ఇప్పుడే బోట్ దగ్గరికి అయితే వచ్చాం. బోట్లో 100 మెంబర్స్ పడతారంట ఒకేసారి. బాగానే వచ్చారు మొత్తం. చూడండి అసలు ఎలా ఉన్నారు. ఏముంది అంతా. ఇంకా మన బోట్ స్టార్ట్ అవడానికి 5 మినిట్స్ ఉంది. వెయిట్ చేస్తున్నారు. లైఫ్ జాకెట్ మాత్రం పక్కా వేసుకోవాలి బాస్. లైఫ్ జాకెట్ వేసుకోకపోతే అసలు బోట్ ఎక్కనివ్వరు. సో స్ట్రిక్ట్ ఆర్డర్స్ అంట. లైఫ్ జాకెట్ మాత్రం పక్కా ఎవరు ఇగ్నోర్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఉంటే మనకి సేఫ్టీ కాబట్టి. సో పక్కా వేసుకోవాలి. సముద్రము అక్కడ కనపడుతున్నాయి కదా, అవన్నీ మొత్తం కూడా రామేశ్వరం ఫిషింగ్ బోట్స్. కొన్ని వందలు ఉన్నాయి, మొత్తం పార్క్ చేస్తున్నాయి. మనం ట్రావెల్ చేస్తున్న ఈ బోట్ పేరు వచ్చేసి MV నదియా. హే, మన బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇంజిన్ ఆన్ చేశారు. జరుగుతుంది. పక్కకైతే వెళ్ళిపోతుంది మొత్తం అక్కడి నుంచి. బోటు యాక్చువల్గా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నెట్టడానికి చాలా పవర్ కావాలి కదా, అసలు నెట్టి అవతల పడేస్తుంది మొత్తం. చూడండి, ఆ బ్రిడ్జ్ పైన వచ్చాం ఇప్పుడు మనం. స్టార్ట్ అయింది మన జర్నీ ఇంటూ ద సీ. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఇన్ రామేశ్వరం ట్రిప్. బోట్లో నుంచి మన టెంపుల్ చూసుకోవచ్చు. రామనాథ స్వామి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, అద్భుతంగా ఉందండి. అసలు ఆ బోట్ రైడ్ అయితే అదిరిపోయింది. అక్కడ ఒక టవర్ ఉంది చూడండి, అసలు ఆ టవర్ ఎంత ఉందో.
స్పీడ్ వచ్చేసి 20-30 అంతలోనే మెయింటైన్ చేస్తున్నారు. సో సెయిలింగ్ ఆన్ వాటర్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అసలు. అలల మీద ఇలా వెళ్తా ఉంది చిన్నగా. అక్కడ మీకు దూరంగా ఒక ల్యాండ్ కనపడుతుంది చూడండి, అదంతా కూడా రామసేతు. వా 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 అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అలల పైన సముద్రం మధ్యలో బోటింగ్ అంటే మామూలుగా ఉండదు. మరి అక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా కనపడుతుంది కదా, అదంతా కూడా రామసేతు బ్రిడ్జ్. దాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. మన బోట్ అయితే టర్నింగ్ తీసుకుంటుంది. ఇక్కడ కనపడుతుంది కదా ఈ రైట్ సైడ్లో ఉన్నది ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 30-40 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనం శ్రీలంక బార్డర్ వెళ్ళిపోతాము. అన్నా శ్రీలంక బార్డర్ ఎన్ని కిలోమీటర్? ఓన్లీ 25 కిలోమీటరా? ఆర్మీర్గా ఆర్మీర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇటు స్ట్రైట్గా ఒక 25 కిలోమీటర్స్ వెళ్తే జస్ట్ 25 కిలోమీటర్స్ శ్రీలంక బార్డర్ వచ్చేస్తుందంట. అక్కడ మన ఆర్మీ తర్వాత శ్రీలంక ఆర్మీ రెండు గస్తీ కాస్తున్నాయంట. ఇక్కడ మొత్తం ఇదంతా కూడా నేవీ కమాండ్లో ఉందంట. అది అక్కడ దూరంగా ఉంది కదా, అది ఇండియన్ నేవీ గస్తీ బోట్ అంట. అక్కడ కనిపిస్తుంది చూడండి లాంగ్ రేంజ్. అది మొత్తం ఇదంతా కూడా ఇండియన్ నేవీ కంట్రోల్లో ఉందంట. మన జర్నీ అయితే అలా సాగిపోతుంది. బోట్ ఇప్పుడే రివర్సల్ చేసుకొని టువర్డ్స్ రామేశ్వరం సైడ్ వస్తున్నారు. అగ్నితీర్థం చూడండి, జనాలు ఇక్కడ దాకా వచ్చి స్నానం చేస్తారు. బోట్లో నుంచి అగ్నితీర్థము టెంపుల్ చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో. వావ్. మన బోట్ రైడ్ని అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ మన స్టాప్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చేతులు అవి బయట పెట్టకూడదంట. ఎలా అనిపించింది బోట్ రైడ్? అద్భుతంగా ఉంది కదా. మన టూరిజం, మన కంట్రీ, మన సముద్రం, మన టెంపుల్ అది. సో రామేశ్వరం వస్తే మాత్రం తప్పకుండా బోట్ రైడ్ మాత్రం వెళ్ళండి, మిస్ అవ్వదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ లైఫ్ జాకెట్ ఉంది కదా, ఈ లైఫ్ జాకెట్ మన రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మనం ఇంటికి ఎత్తుకోవడానికి కాదు ఇది. మనం బోట్ దిగేసాం కదా, ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అది. మళ్ళీ ఇంకోసారి వ్యూ చూడండి. ఆ బోట్ రైడ్ అయితే మాక్సిమం 40 మినిట్స్ అయితే ఉంది, ½ an hour to 40 minutes. బై బాయ్ బోట్. యాక్చువల్లీ నాకైతే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపిస్తుంది బోట్ రైడ్ మాత్రం. సో రామేశ్వరం వస్తే మళ్ళీ చెప్తున్నాను, రామేశ్వరం వస్తే మాత్రం మిస్ అవ్వదు, తప్పకుండా బోట్ రైడ్ అయితే చేయండి, చాలా బాగుంది. అదే ఇంకేదైనా సరే ఇన్ఫర్మేషన్ మిస్ అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. రామేశ్వరం ట్రిప్ కంటిన్యూ అవుతుంది. సో టు బీ కంటిన్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్.